హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో మనం కునాఫా చాక్లెట్ ఎలా చేయాలో చూద్దాం. ఇది నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్లో చేశాను. మీ ఇంట్లో కానీ చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా దీన్ని ఎంజాయ్ చేస్తూ తింటారు, కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు కునాఫా చాక్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫ్రెష్ క్రీమ్, మిల్కీవర్, మిల్క్ చాక్లెట్, బటర్, పిస్తా అండ్ దీన్ని కటైఫీ అంటారు. ఇది చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ కునాఫా చాక్లెట్లోకి. అండ్ 2 టైప్స్ ఆఫ్ మోల్డ్స్. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఇందులో నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. అవి బాయిల్ అయ్యాక చాక్లెట్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో కరిగించుకోవాలి. ఇందాక మీకు చూపించిన వైట్ చాక్లెట్ అయితే ఇందులో వేస్తున్నాను. ఫస్ట్ అయితే జస్ట్ డెకరేషన్ కాబట్టి స్మాల్ పీస్ వేస్తున్నాను. చాక్లెట్ అయితే మనకి ఇలా మెల్ట్ అయింది. ఇప్పుడు దీన్ని మోల్డ్స్లో డెకరేట్ చేసుకోవడమే. ఇందాక వైట్ చాక్లెట్ మెల్ట్ చేసుకున్నట్టే ఇప్పుడు మిల్క్ చాక్లెట్ కూడా మెల్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫస్ట్ కోటింగ్ వేసుకోవాలి. ఆ మోల్డ్స్లో వేసుకొని మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇవి సాల్టెడ్ పిస్తాస్ కాబట్టి మనకి సాల్ట్ ఉండకూడదు కదా, అందుకు వీటిని వాటర్లో నానబెట్టుకుంటే దీనికి ఉన్న సాల్ట్ ఉండదన్నమాట. అందుకు వీటిని వాటర్లో ఇలా నానబెట్టుకోండి. మీకు కావాల్సిన క్వాంటిటీ తీసుకోండి. ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ వేసుకుందాం. అందులోకి ఈ కటైఫీ వేసుకుందాం. మనకు అవి చిన్న మోల్సే కాబట్టి ఇది సరిపోద్ది. ఇప్పుడు సోక్ చేసిన పిస్తా వేసుకుందాం. నెక్స్ట్ కొద్దిగా షుగర్, స్వీట్నెస్ కోసం కొద్దిగా 1 స్పూన్ వేస్తాను. మీరు తినే స్వీట్నెస్ బట్టి వేసుకోవచ్చు. నెక్స్ట్ నేను స్మూత్నెస్ కోసం కండెన్స్డ్ మిల్క్ వేస్తారు మామూలుగా. నాకు కండెన్స్డ్ మిల్క్ దొరకలేదు కాబట్టి నేను కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఈ కునాఫా కూడా వేస్తున్నాను. ఇదైతే మీరు మామూలుగా మీకు క్రంచీగా కావాలంటే దీన్ని పేస్ట్ చేయకుండా మామూలుగా పైన వేసుకోవడమే. నాకు క్రంచీగా ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇందులో యాడ్ చేసి పేస్ట్ చేసుకుంటున్నాను. ఇది మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిస్తా పేస్ట్ అది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ పిస్తా స్టఫ్ ఇందులో పెట్టేసి నెక్స్ట్ ఈ చాక్లెట్ కోట్ చేసేయడమే. అలా స్టఫ్ మొత్తం అన్నిట్లో పెట్టేసుకొని పైన చాక్లెట్ కోట్ చేసుకోవడమే. ఇలా స్టఫ్ మొత్తం పెట్టేసుకున్నాక ఈ చాక్లెట్ మెల్ట్ చేసుకున్నాం కదా, అది దీని మీద వేసుకోవాలి. నేను ఇక్కడ
చుట్టూ గ్యాప్ అయితే ఇవ్వలేదు. మీరు చేసేటప్పుడు అయితే చుట్టూ గ్యాప్ అయితే ఇచ్చుకోండి, లేకపోతే సైడ్స్ చాక్లెట్ ఉండదు, కనబడిపోద్ది, లోపల స్టఫ్ కనబడిపోద్ది. కాబట్టి చుట్టూ గ్యాప్ ఉంచుకొని స్టఫ్ పెట్టుకోండి. సో ఇందాక చాక్లెట్ మౌన్స్లోకి వేసుకున్నాం కదా, అవి ఫ్రీజ్ అయిపోయినాయి. నేనైతే 2 hours పెట్టాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు తీద్దాం, ఎలా వచ్చినా చూద్దాం. వావ్, పిగ్. డాగి. సో ఎలా అయితే వచ్చినాయి, ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాం ఎలా వచ్చింది. ఎప్పుడైనా మీరు కోడి కునాఫా చూసారా? సో ఇలా డిఫరెంట్ షేప్స్లో చేస్తే చిన్నపిల్లలు ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వైట్ ఏంటంటే నేను ఫస్ట్ వైట్ చాక్లెట్ అయితే మౌల్డ్లో యాడ్ చేశాను అనమాట. స్టఫ్ అయితే ఇలా వచ్చింది లోపల, అలా నవ్వుతుంటే చాలా టేస్టీగా అయితే ఉంది.